ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో అక్షయ నవమి ఎప్పుడు వచ్చింది? అక్షయ నవమి అంటే ఏమిటి? పూజ శుభ సమయము, పూజా విధానం గురించి తెలుసుకుందాము. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారము కార్తీక శుద్ధ నవమి రోజు అక్షయ నవమిగా జరుపుకుంటారు. కార్తీక మాసము చాలా విశిష్టమైనది. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు, నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. అక్షయ నవమిని ఉసిరి నవమిగా కూడా జరుపుకుంటారు. అక్షయ నవమి అంటే ఏంటో తెలుసుకుందాం. అక్షయం అంటే క్షయం లేనిది, అంటే నశింపనిది అని అర్థం. పురాణాల ప్రకారము కార్తీక శుద్ధ నవమి రోజునే సత్యయుగం ముగిసి త్రేతాయుగం కూడా ప్రారంభమైందని విశ్వాసం. ఈ పవిత్రమైన రోజున అమల నవమి వ్రతాన్ని ఆచరించిన వారికి సంపదలు చేకూరుతాయని, సంతానం కలుగుతుందని శాస్త్రవచనము. 2025 సంవత్సరంలో అక్షయ నవమి. నవమి తిథి ప్రారంభము 30వ తేదీ అక్టోబర్ 2025 గురువారము ఉదయం 10:07 ప్రారంభమై 31వ తేదీ అక్టోబర్ 2025 శుక్రవారము ఉదయం 10:04 వరకు నవమి తిథి ఉన్నది. అక్షయ నవమి పూజా ముహూర్తము 31వ తేదీ అక్టోబర్ 2025 శుక్రవారం ఉదయం 6:35 నుండి మధ్యాహ్నము 12:10 వరకు. హిందూ ఇతిహాసాల ప్రకారము అక్షయ నవమి నాడు సత్యయుగము ప్రారంభమైందని నమ్ముతారు. అందుకే దీన్ని సత్యయుగది అని కూడా పిలుస్తారు. ఈ రోజున అన్ని రకాల దాన పుణ్య కార్యక్రమాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్షయ నవమిని ఉసిరి నవమిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజున ఉసిరి చెట్టుకు అన్ని దేవుళ్ళు మరియు దేవతల నివాసంగా భావించి పూజిస్తారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ రోజున జగద్ధాత్రి పూజగా జరుపుకుంటారు. దీనిలో సత్యదేవత జగద్ధాత్రిని పూర్తి భక్తితో పూజిస్తారు. అలాగే అక్షయ నవమి రోజున మధుర, బృందావనం యొక్క పరిక్రమం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అక్షయ నవమి ఆచారాల గురించి తెలుసుకుందాం. అక్షయ నవమి రోజున భక్తులు ఉదయాన్నే లేచి సూర్యోదయ సమయంలో గంగా మరియు ఇతర పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. అక్షయ నవమి నాడు మహిళలు కఠినమైన ఉపవాసం ఉంటారు. వారు ఒక గింజ కూడా తినకుండా రోజు గడుపుతారు మరియు భజనలో, కీర్తనల్లో పాల్గొంటారు. కొన్ని ప్రాంతాల ప్రజలు ఈ రోజున ఉసిరి చెట్టును పూజిస్తారు. మంచి ఆరోగ్యం కోసము ఉసిరి పండు తినాలి మరియు కొన్ని పండ్లను కూడా దానం చేయాలి. ఈ రోజున దాన ధర్మాలు చాలా ముఖ్యమైన కార్యక్రమం. అక్షయ నవమి నాడు చేసే ఏ మంచి కార్యక్రమైనా ఎప్పటికీ నశింపదని నమ్ముతారు. ఈ రోజున రహస్య దానాలు చేయడం కూడా చాలా ముఖ్యమైనది. ఎవరైనా తమ ఆర్థిక పరిస్థితిని బట్టి వీలైనంత ఎక్కువ అర్హత ఉన్న వ్యక్తికి దానం చేయాలి. అక్షయ నవమి పూజా విధానం గురించి తెలుసుకుందాము. అక్షయ నవమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలారా స్నానం చేసి శుచి అయి నిత్య పూజాదిలు పూర్తి చేసుకుని ఈరోజు ఉపవాసం ఉంటానని భగవంతుని సమక్షంలో దీక్ష తీసుకోవాలి. అక్షయ నవమి రోజున శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. విష్ణుమూర్తిని పూజించేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః అనే మంత్రాన్ని పఠించాలి. అక్షయ నవమి రోజు ఉసిరి చెట్టును విశేషంగా పూజిస్తారు. ముందుగా ఉసిరి చెట్టు మొదలో గంగా జలాన్ని సమర్పించాలి. అనంతరము ఉసిరిక చెట్టుకు గంధ పుష్పాక్షంతలతో, పసుపు కుంకుమలతో పూజించాలి. ఉసిరి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించాం. ఓం ధాత్రే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉసిరి చెట్టుకు 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి. అక్షయ నవమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. అక్షయ నవమి రోజు హిందువులకు చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు చేసే ప్రార్థనలు అన్ని కోరికలు నెరవేరుస్తాయని
మరియు చివరికి వ్యక్తిని మోక్షము లేదా విముక్తి మార్గంలో నడిపిస్తాయి. ఈ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల వ్యక్తికి రాబోయే జీవితాంతం ప్రయోజనం చేకూరుతుంది. హిందూ ఇతిహాసాల ప్రకారం అక్షయ నవమిని కుష్మాండ నవమిగా కూడా పాటిస్తారు. ఈ రోజున విష్ణువు కుష్మాండ అనే రాక్షసుడిని సంహరించి అధర్మ వ్యాప్తిని అడ్డుకున్నాడు.